ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. క్రొత్తగా చూస్తున్న వారు పాస్టర్ టి రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కనుక తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. వాగ్దానం వింటున్న వారు ఇప్పుడే ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. ఈ ఉదయకాలం మరి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని బహుసూటిగా ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చదువుకున్నాం కదా, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క ప్రజలు, ఆ యొక్క యూదా జనాంగం ఒకానొక సమయంలో మరి భయంకరమైనటువంటి శ్రమలో, శత్రు యొక్క పోరాటంలో ఉంటున్నప్పుడు ఆశా ఎల్లుబడి కాలంలో దేవుడు వారికి అనుగ్రహిస్తున్న వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నాడు. మరి ఆత్మీయ జీవితంలో ఒకవేళ ధైర్యంని కోల్పోతూ ఉన్నావేమో, ఒకవేళ భయము ఆందోళనలను నిన్ను ఒకవేళ కలవరానికి గురి చేస్తూ ఉన్నాయేమో, నీకున్న సందేహాలను బట్టి ముందుకి కొనసాగలేని స్థితిలో, అది ఆత్మ సంబంధమైన పని కావచ్చు లేదా భౌతిక సంబంధమైనటువంటి ఏ ఒక్క విషయాల్లో నువ్వు వెళ్తూ ఉన్నావో వాటిని బట్టి ధైర్యం ఒకవేళ కోల్పోయిన స్థితిలో ఉన్నట్లయితే ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, నీవు బలహీనుడవు కావద్దు, బలహీనురాలువు కావద్దు, నువ్వు ధైర్యం వహించు. ఎందుకు అంటే మరి నీవు తలపెట్టిన ఆ కార్యము అది సఫలం కాబోతూ ఉంది. ఆమేన్. దేవుడు దాన్ని సఫలం చేయబోతున్నాడు. మరీ ప్రాముఖ్యంగా దైవచిత్తమైనటువంటి కార్యాలు, మనం దేవుని యొక్క సంబంధమైనటువంటి కార్యాల కోసం ప్రోత్సాహపరచబడుతూ ఉన్నప్పుడు, మరి చేతులను బలపరుచుకుంటున్నప్పుడు దేవుడు నిశ్చయంగా అటే కార్యములను తన చిత్తం నిమిత్తం తన యొక్క నామ మహిమార్థమై నిశ్చయంగా వాటిని దేవుడు సఫలపరుస్తాడు. ఆయన అంటాడు కదా, మొదట నా నీతిని రాజ్యమును వెతకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి పరిచర్య నిమిత్తం ప్రార్థించడానికి, విత్తటానికి, దేవుడు తన ప్రజలను రక్షించట కొరకు, లోక సంబంధమైన ప్రజలందరి రక్షణ కార్యం కోసం ప్రార్థించట కొరకు, విజ్ఞాపన చేయుట కొరకు, రెండోదిగా రక్షించబడినటువంటి ప్రజలు అంటే దేవుని యొక్క సంఘ క్షేమం కొరకు ప్రార్థించడానికి, సంఘములో మందిరంలో ఉండే ప్రతి పరిచర్య నిమిత్తం మరి పని చేయడానికి, సహకారంగా నిలబడడానికి, చేతులెత్తటానికి మనం సిద్ధపడుచు ఉండగా ఇటు కార్యాలన్నిటి విషయమే దేవుడు ఏమంటాడంటే, నీవు తలపెట్టినటువంటి పనిని మరి ఎంత మాత్రమో ఆపివేయక, నిలిపివేయక మరి దాన్ని కొనసాగించుము. ఎందుకంటే నా చిత్తానుసారంగా దీన్ని ప్రారంభించావు, నిశ్చయంగా నీ కార్యాన్ని నేను సఫలం చేసేదనని. రెండవదిగా భౌతిక సంబంధంగా నీతితో, న్యాయంతో కూడి మరి దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కూడా నీవు నమ్మకంగా ఉంటూ, యథార్థంగా ప్రభు విషయమై ఉంటూ, మరి నీ పనుల విషయమై నువ్వు సిద్ధపడుతూ ఉన్నప్పుడు నీతితో, న్యాయంతో కూడిన దాన్ని దేవుడు నిశ్చయంగా సఫలం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీవు చేయబూనుకున్న ప్రతి పనిని ఆయన సఫలం చేయబోతున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకుందాం, బలహీన పడొద్దు. ఆయన నీకు సహాయం చేసి నడిపించబోతున్నాడు, అన్ని విషయాల తోడుగా ఉండబోతున్నాడు. కనుక ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి, ప్రభు దృష్టిలో యథార్థంగా ప్రవర్తించండి, నీతితో, న్యాయంతో కూడి మీ పనులను జరిగించండి. ఎంత మాత్రము స్వార్థము, అన్యాయము, అక్రమం, ఇతరులు చేస్తున్న కార్యాన్ని బట్టి బాధపడే విధంగా, నష్టపోయే విధంగా ఉంటే దేవుడు దాన్ని ఆశీర్వదించడు. కానీ మరి ఎవ్వరికి ఏ కీడు నష్టము తలపెట్టకుండా, దేవుణ్ణి ఆయాసపరచకుండా నీవు తలపెడుతున్న ప్రతి పనిని ఆయన నిశ్చయంగా సఫలం చేయబోతున్నాడు. కాబట్టి ఆలస్యం అవుతున్నా కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో, నీ కార్యాన్ని సఫలము చేసేవాడు నీ ప్రభువే. ఈ ఉదయకాలం అట్టి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, ధైర్యం వహించి పనులను కొనసాగిద్దాం. దేవుడు నిశ్చయంగా మన కార్యములను సఫలం చేయబోతున్నాడు. ఆమేన్. మరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయము తండ్రి, శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అవునయ్యా, మీరు నాయన తండ్రి
సెలవిస్తున్నావు, బలహీనులు కాక ధైర్యం వహించమని. అయ్యా, మీ కార్యం సఫలమగునని. అయ్యా, శ్రేష్టమైన రీతిలో ఈ వాగ్దానం మాకు ఇచ్చావు ప్రభువా. మేము బలహీనులుగా ఉండొద్దు, ఇకను ప్రభా ధైర్యాన్ని ప్రభా మరి తండ్రి విడిచిపెట్టేవారిగా ఉండొద్దు, కానీ అయ్యా భయాన్ని విసర్జించి ధైర్యం వహించి నీవు ప్రభా తలపెట్టి ఉన్నటువంటి మా చేతుల్లో జరగవలసిన నీ కార్యం ప్రతిదీ నీవు సఫలపరుస్తావని నమ్మి ప్రభా కొనసాగుటకు సహాయం దయచే. అయ్యా, ఆత్మ సంబంధమైనటువంటి పనులు, పరిచర్యలు, భౌతిక సంబంధమైన విషయాల్లో నీ బిడ్డలందరికీ ప్రభా నీ ధైర్యం అనుగ్రహించబడును గాక. వారి కార్యములన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సఫలమవును గాక. ఈ ఉదయకాలం తండ్రి, రక్షణ లేని కుటుంబాల్లో ప్రభా రక్షణ కార్యం అది కొనసాగించబడాలి. సువార్త ప్రకటిస్తున్న వారు, మిమ్మల్ని గురించి చెప్తున్నవారు, ప్రకటిస్తున్నవారు, ఇదిగో వారు ధైర్యం వహించి ప్రభా మీ నామాన్ని జనముల ఎదుట ప్రకటించడానికి సహాయం దయచే. కుటుంబాల్లో నీ రక్షణ కార్యం, మారు మనస్సు, తగిన ఫలములు ఫలించే కృపతో ప్రతి బిడ్డ నింపబడును గాక. వారు చేయించిన ఉద్యోగంలో నీ దీవెన, వ్యాపారంలో నీ దీవెన, వారి చేతుల పని అన్ని యేసు నామములో సఫలమవును గాక. వారు కలిగిన ప్రతి అక్కరును, అవసరతను మీరు తీర్చండి. తమ పిల్లలకు ప్రభు దీర్ఘాయుషు, చదువుల్లో ఉన్నతమైనటువంటి దీవెన, అయ్యా ఆశీర్వాదం దయచే. ఉద్యోగముల నిమిత్తం ప్రయత్నిస్తున్న వారికి యేసు నామములో నీ కార్యం సఫలమవును గాక. వివాహములు నజరేయుడైన యేసు నామములో జరుగును గాక. అటు యవ్వన బిడ్డలను దర్శించండి, తల్లిదండ్రులను దర్శించండి. నీ కార్యములు ప్రభు సకాలంలో వారి జీవితాల్లో జరిగి ప్రభా తండ్రి మేలు ప్రభా వారి జీవితాల్లో జరుగును గాక. గర్భఫల విషమే ద్వారం తెరవబడాలయ్యా, ప్రతి గర్భం తెరవబడును గాక. బిడ్డలు అలసి ఉన్నారు, వేదనతో ఉన్నారు, అటు నిందను భరిస్తూ ప్రభువా ఈ సంవత్సరం అటు బిడ్డల గర్భంలో యేసు నామములో తెరవబడును గాక. నీ కార్యము సఫలమవ్వాలి. వారు ప్రభ కుమారులతో, కుమార్తెలతో నీ సాక్షులే వర్ధిల్లుదురుగాక. అయ్యా, ప్రార్థిస్తున్నాం, వారి జీవితంలో అద్భుతం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. వాగ్దానం వీక్షిస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి వారి అక్కర యేసు నామంలో నీ సముఖంలో జ్ఞాపకార్థంగా వచ్చును గాక. వారి ప్రతి మనవి ప్రభ నీ సన్నిధిలో అంగీకారం అవును గాక. ప్రతి వారి అక్కరను మీరు తీర్చమని ప్రార్థిస్తూ, ఇంకను కోర్టు కేసులు, భూతగాదాలు ప్రభ, మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ నాయన, అసమాధానం, గొడవలని కొట్టివేయబడాలి. మంచి సమాధానంతో కుటుంబాలు కట్టబడును గాక. ఆత్మీయంగా బలపరచండి, అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తూ, ఈ దినం మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేరును గాక. బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి. వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం నెరవేరును గాక. వారి కార్యములన్నీ దైవ చిత్తానుసారంగా సఫలమవును గాక. వారిని దీవించి ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం, బలహీనులు కాక ధైర్యం వహించుడి, ఆయన మీ కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఇప్పుడే మరొకసారి వినండి, లైక్ చేయండి, మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అందరికి కూడా షేర్ చేయండి. కొత్త వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి ఛానల్లో అనేకమైన సాక్ష్యాలు ఉంటున్నాయి, ఇప్పుడే వాటిని వినండి. వర్తమానాలు ఉంటున్నాయి, వినండి. వాటి ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు, ఆదరించబడబోతున్నారు. కనుక దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రాముఖ్యంగా మీ అందరికీ ఒక మంచి శ్రేష్టమైనటువంటి ప్రకటన. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకపు సదస్సు మార్చి 19వ తారీఖు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్, బల్లెపల్లి, ఖమ్మం పట్టణం అను మన ఈ పరిచర్యలో జరగబోతూ ఉంది. పరిశుద్ధాత్మ యందు ఆశ కలిగిన వారు, బలముగాను లోతైన రీతిలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఆశపడుతున్నటువంటి వారు, మరి కృపావరముల చేత నింపబడి దేవుని కొరకు పనిచేయాలని ఆశిస్తూ ఉన్నటువంటి వారు, మరి సువార్థికులు కావచ్చు, దైవజనులు కావచ్చు, మరి విశ్వాసులైన అందరికీ ఇది ప్రత్యేకమైనటువంటి అవకాశము. దేవుడు ఆ దినమున బహుబలంగా పరిశుద్ధాత్మతో ఆయన మన మధ్యలో కదలబోతూ ఉన్నారు. గొప్ప సైన్స్ ని, మిరాకిల్స్ ని, వండర్స్ ని, అంతేకాకుండా కృపావరముల చేత మనం వాడబడటానికి దేవుడు తన సంఘాన్ని మరి అభిషేకించబోతూ ఉన్నాడు. కనుక ప్రార్థనాపూర్వకంగా ఎక్కడెక్కడి నుంచి ఒక వీడియోని మీరు చూస్తూ ఉన్నారో మీరు ప్రిపేర్ అవ్వండి. దైవజనులు, మేము, సంఘము, రాబోతున్న మీరందరూ, మనందరము కలిసి ఆ దినమున పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మరి మనం ప్రార్థిస్తుండగా దేవుడు తన బలమైన అగ్ని చేత ఆనాడు మేడగదిలో అపోస్తలుని అభిషేకించినట్లుగా మనలని 19వ తారీఖున ప్రభు అభిషేకించబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక సదస్సుకు దైవజనులంగా చూస్తున్నటువంటి సేవకులను, సువార్థికులను, సంఘ విశ్వాసులను, ఆత్మ కొరకే దాహం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. కనుక మీరందరూ కూడా పాల్గొనండి. మీరొస్తూ అనేకుల్ని తీసుకొని రండి. దేవుడు మన కడవరి కాలపు ఉజ్జీవాన్ని బహుబలంగా కుమ్మరించును గాక. ఆ ఉజ్జీవంలో నీవు పాల్పొందినట్లుగా సిద్ధపడు, పార్టిసిపేట్ చేయి, ప్రార్థించు. దేవుడిని నిన్ను బహుగా దీవించును గాక. ఆమేన్.